ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నిర్మల్ జిల్లా కడెం రామాలయం, ఖానాపూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు ఉదయం 5 గంటల నుంచే ఆలయానికి పోటెత్తారు. ఆలయంలో పూజా కార్యక్రమంలో పల్లకీ సేవ, ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. మన నిర్మల్ జిల్లా ఖానాపూర్ స్థానిక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లోపల మనం ప్రతి వార్షికంగా నిర్వహించుకునే ధనుర్మాసోత్సవ సందర్భంగా 16వ తేదీ డిసెంబర్ ధనుర్మాసోత్సవం ప్రారంభించబడి అలాగే మకర సంక్రమణ 15వ తేదీ జనవరి నాటి వరకు ఈ ధనుర్మాసోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ ధనుర్మాసోత్సవంలో భాగంగా ముక్కోటి ఏకాదశి పర్వకాలం ఈరోజు. దీనిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. అలాగే మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. ఈరోజు 33 కోట్ల దేవతలు ఆ శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కోసము ఋషులు, మునులు, అలాగే మనలాంటి భక్తులందరూ కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తిని దర్శించుకొని తరించడం కోసం వేచి చూస్తూ ఉంటారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఆ స్వామివారిని దర్శించుకున్నంత మాత్రం లోపల, ఉత్తర ద్వారం గుండా మనం ప్రవేశం చేసినంత మాత్రం లోపల 1 కోటి ఏకాదశులు మనం వ్రతం ఆచరించిన ఫలితాన్ని మనం పొందుతాము. కేవలం ఆ శ్రీమన్నారాయణమూర్తి చరణ సన్నిధికే మనం చేరే అవకాశం అనేది ఉంటుంది.